ప్రశ్నగా చదివినా ఎక్కువ సమయాన్ని తీసుకొని ఆత్మీయులు ఎలా నడిపిస్తే ఆ గమనించడం. మొట్టమొదటిగా బలం గురించిన వాక్యాన్ని మనం గమనానికి తీసుకొస్తాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాటలు చదువుతామండి. ఉత్తర ప్రత్యేకంగా 26 నుంచి 32 వచనాల వరకు మార్చాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 26వ వచనం. మీరు రెట్టు తిని పాత్రలంది రాకున్నప్పుడైనా ప్రభుత్వ వరకు ఆయన మరణం ప్రశ్నించారు. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకున్నాను అలా చేసి అనిపించి ఆ పాత్రలను త్రాగలేదు. ఇటీవలనే మీరు అనేకులు బలహీనులు రోగులు అయినారు, చాలా మంది విజృంభిస్తున్నారు. మనం తీర్పు పొందిన లోకంలో పాటు శిక్షాన్ని చదువుకున్నట్టు ప్రభు చేత శిక్షించుకుంటున్నాం. ఇది వాక్యం చదువుతామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన 4వ అధ్యాయం 1 Peter 4:11 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. చరిత్ర పేతురు రాసిన మొదటి పత్రిక అధ్యాయం 4 వచనం 11. ఒకడు బోధించిన ఒకడు దేవుడు సామర్థ్యం ఇందువల్ల దేవుడు అన్నింటిలోనూ మన యొక్క అంశము మనసారి జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువైన రక్షకుడైన యేసు క్రీస్తు తండ్రి నీవు ప్రభా మా మధ్యవంతమైనటువంటి గంభీర పరిచయం మరణం ద్వారా ప్రభా మరణ స్వాధీనం ఓడించేసి ఓ మరణమా మీ గుళ్ళెక్కడ సవాలుతో ప్రభా అనే మరణాన్ని జయించినారు. మాకు ప్రభా మరణం విషయం కొరకు అన్నారు. ఈ స్టేజ్లో జీవితాత్మక నియమిందా మా ప్రభావం గురించి ఈ మరణాన్ని వినిపించినందుకు అన్నారు. ఈ సేవిస్తుండగా ప్రభావం బలపరచు, ఈ వాక్యంగా హెచ్చరించి అదే విషయం సంఘానికి క్షేమకరంగా ప్రోత్సాహకరంగా ఉన్నట్లు ఈ కృపలో మీ జ్ఞానంలో విరుద్ధమైనటువంటి అంశాన్ని ధ్యానిస్తుండగా కొన్ని మాటలు మీ కృపల గురించి మా గమనానికి తీసుకురావాలని అది మీ మాటలు మనం విజయం చేయాలని చేతులు నిరాశని గమనికలు ఉంచండి. వాటికి చెందుకోకున్నట్లు ప్రభా ఈ మాటలు మాత్రమే ప్రవేశించి కూర్చున్న ధ్యానం జరిగింది. అది మీ క్షేమం దాన్ని మీ ఆశీర్వాదం పొందడానికి సహాయం చేయండి. ఇక్కడ దోషం తెచ్చుకోండి. ఈ శ్రేషాన్ని నాయకత్వం కోసం అధికారం కోసం చేసినామో ప్రార్థన చేసినట్టున్నాను తండ్రి. ప్రభు మనలను ఇంతవరకు ధ్యానించినట్టుగా మరి పాపం నీవు నుంచి వినిపించినారు, జీవుని చాక్లెట్ నీవే తీసుకొచ్చారు. లా ఆఫ్ లైఫ్ స్పిరిట్ జీసస్, స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఈ తలను తెలియదు. లోకంలో మానవుడు సతమతం అయిపోతున్న పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా పాపం యొక్క భయంకరత్వాన్ని ఎదిగిన వాళ్ళు ఉంటున్నారు. ఆ పాపం నుంచి రావాలని మానవులకు ఉన్న జ్ఞానాన్ని బట్టి ప్రయత్నం చేసుకున్నారు. రాలేకపోతే జ్ఞాపకం ఒక మాట చెప్తాను. మానవుడు పాపంలో దాసు అయిపోయినప్పుడు దాసత్వంలో విడిపించగలిగినటువంటి శక్తి లోకంలో ఎక్కడ కూడా లేదు. రెండోది మానవుడు నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో అది దుర్నాశం అది యేసు క్రీస్తులో జీవుని తాత్మక జీవిస్తున్నాం. పాపమాలను విడిపించడం సరే గొప్ప సవాళ్ళు పడిపోయిన లోకానికి తెలియదు. చాలా మందికి చెప్పినటువంటి మా దాంట్లో ఒక సుబ్బారావు ఉంటారు. వాడు చిత్తాలను చదువుకునే కాలం నుంచి మోకాయి తర్వాత జ్ఞాపకంగా మిగతా అలవాటు కూడా వచ్చేసాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఆరోగ్యం పోగొట్టున్నాడు. కోరుకున్న తర్వాత డాక్టర్లు ఒక సంవత్సరం చెక్ చేస్తారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు. ఈ బిడ్డలు ఉన్నారు, మీ గురించి అలవాటు చిన్న అలవాటు నుంచి తీసుకుంటే కొంతకాలం ఈ నెక్స్ట్ ఇవ్వట్లేదు లైఫ్ అని చెప్పారు.
డ్రైవింగ్ లైన్ మరో సందర్భంలో అనుకున్నాను నేను వాళ్ళు తీసుకుంటాను వినండి వచ్చి చెప్పాడు సార్ ఎందుకంటే డాక్టర్ చెప్పాడు ఆ టేక్ డిసిషన్ ఏం తీసుకున్నానంటే ఇంకా నాకున్న చిన్న అలవాట్లో చెప్పి కూడా అభిప్రాయం చెప్పేశాను సార్ వెరీ గుడ్ అని చెప్పి అనిపిస్తుంది మీరు అలాగే జీవించు సో మీరు క్షేమంగా ఉంటాను మీరు పెరుగు రాశిలో ఉంటాను 5 వారం అయింది 10 అయింది ఆ నెల కాకముందే ఒకరోజు చిటికీలు గుర్తొచ్చి సిగరెట్ కాదు నిలబడు నేను అంటే వీళ్ళు అడిగా వాట్ హ్యాపన్ యువర్ గవర్నమెంట్ చేసావు కదా అంటే వాడు చెప్పాడు వచ్చి సార్ నమస్తే సార్ మీకు ఏం లేదు నేను ఈ అలవాటు చూసారా ఈ అలవాటు ఎంతో ప్రయత్నం చేశాను దీంట్లో రాలేను ఐ అండర్స్టాండ్ ది పవర్ ఆఫ్ దిస్ గ్రిప్ పాపం యొక్క గ్రిప్ ఏంటో నాకు అర్థమైంది దీని యొక్క గుడ్ ఎప్పుడంటే నా సమాధితోనే నేను గుడ్ అన్నాను కరెక్ట్ ఎస్ కరెక్ట్ అండి సమాధితోనే నీ అలవాటు అవుతుంది కానీ వేరే విధంలో పాపం చూడండి క్రీడ పాపం మాట చాలా ఆకర్షిస్తుంది రంగురంగులుగా ఉంటుంది అందంగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది రుచికరంగా ఉంటుంది లాభదాయకంగా ఒక రూపంలో దొంగ రూపంలో అది అప్పీల్ అవుతుంది అది అంటుంది వాట్ దిస్ మ్యాన్ యువర్ యంగ్ మ్యాన్ 2 రోజులు టేస్ట్ చేయి తర్వాత నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతుంది అభ్యంతరం లేదు అని అంటుంది సరే ఓకే అదే కదా నేను 2 రోజులు టేస్ట్ చేస్తాను వాడు చేసిన తర్వాత అప్పుడు అనుకుంటుంది ఒక ప్రమాదకరంగా ఉంది చిన్నగా వెళ్ళిపోదామని చిన్న వెనకానికి వస్తానే ఆగిపోతాను అది మ్యాన్ యువర్ నాట్ అండర్స్టాండ్ ఎక్కడ పోతాను యూ కెనాట్ గో అప్పించుకోలేదు ఒకసారి పడిపోయినా చాలు పడిపోయేదాకే నాకు నా పని పడిపోయిన తర్వాత మీ వాళ్ళకి కాదు ఐ నో యువర్ వీక్నెస్ కాబట్టి చాలా జాగ్రత్త దాన్ని మనం బయట వాళ్ళందరికీ నిజమే నువ్వు రాలేదు అయితే నువ్వు రావాలని ఆశింటే నీకు ఒక ధైర్యం నేను చెప్తాను నువ్వు కానీ విశ్వాసం నేను అంగీకరిస్తే డెఫినెట్లీ విషయమే అని చెప్పాను ఏం సార్ ఏమి లేదు యేసుక్రీస్తు జీవుని తాపడానికి నియమించను కదా నువ్వు పాప నీవులోనో రాలేకపోతున్నావు ఆ నీ మీద జయించడానికి నీకు శక్తి రాదు లోకంలో కూడా నీకు అందుబాటులో ఏది కూడా లేదు ఏ టెక్నాలజీ కూడా లేదు అయితే నువ్వు దాంట్లోంచి రావాలి అనుకుంటే ఆ భయంకరమైనటువంటి ఆ నీవుల నుంచి ఒకటే ఒక మార్గం యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవుని తాపన యొక్క నీవుని ఈ శ్వాసతో వచ్చి ఆయన అంగీకరించు హౌ యు సీ గ్రాడ్యువల్లీ గాడ్ ఇస్ గోయింగ్ టు డెలివర్ యు వన్ బై వన్ అది సేమ్ అని పాపం ఆ పాపం చాలా విడిపించుకుంటావు నువ్వు అర్థం చేసుకుంటావంటే కరెక్ట్గా కష్టమైన రాలేదు కష్టమే ఎందుకంటే లోకంలో వ్యర్థ ఆచారాలు వ్యర్థమైన రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా అడ్వెంచర్ పడుతుంది కానీ రాలేకపోతే నువ్వు రాలేమంటే మాత్రం డెఫినెట్లీ నువ్వు మట్టి అయిపోతావు నో డౌట్ లేదా నో కాంప్రమైజ్ చెప్పారు అప్పుడు నువ్వు మాట్లాడు ఇలా దానికి వినిపిస్తూనే యూఆర్ గ్రేషియస్ ఐఎమ్ గ్రేషియస్ నా కుటుంబం గ్రేషియస్ ఎందుకంటే ఆ సత్యంలోకి నడిపించినట్టు ఆయన కృప ఎంతో గొప్ప జ్ఞాపకం చేస్తారు ఈ కృప నడిపించిన తర్వాత ఈ సత్యంలో కంటిన్యూషన్ జరిగిపోయేదానికి దేవుడు చేస్తూ ఉంటాడు చూడండి కృప జ్ఞానం గురించి ధ్యానిస్తున్నాం పత్రిక రాసేటప్పుడు అప్పుడు పౌలు 2 ఎంఫసైజ్ చేసుకొచ్చారు ఎలిమెంట్స్ ఒకటి ఏ పత్రిక అయినా సరే చూడండి యేసు కృపయు ఆయన యొక్క సమాధానము మీకు పీస్ ఈ 2 ఎలాగ ఆపరేట్ అవుతాయి అనేటువంటి పౌలు గారికి తెలుసు ఒకటి గ్రేస్ అంటే డెఫినెట్ చెప్తారు చూడండి నాకు చాలా విషయాలు తెలుసు అంటే కృప అంటే దేనికి నువ్వు అర్హుడు కావో దాన్ని ఉచితంగా పొందినట్టు చేయదని దేవుని యొక్క కృప ఫర్ విచ్ యు ఆర్ నాట్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్ ఈజ్ ఫ్రీలీ గివెన్ యు అది పాపక్షమాపణ గ్రేస్ అంటే ఏంటి కనికరం అంటే కృప కనికరాలు 2 పదాలు వాడబడతాయి ఈ ఏమంటారు సినానిమస్ వర్డ్స్ అంటే 2 ఒకటే కానీ కనబడతాయి నేను కానీ 2 ఒకటే కనబడవు దీనికి డిఫరెంట్ కృప వేరే కనికరం వేరే అర్థమైందా కృప అంటే దేనికి నువ్వు పాత్రలు కావో దాన్ని పొందినట్టు చేయి పాప క్షమాపణ దైవమైనటువంటి దేవుని కృప లేక దేవుని యొక్క ఆశీర్వాదం పొందినట్టు చేయాలి దానికి పాత్రలు కావు అని పొందినట్టు రెండవది కనికరం అంటే దేనికి నువ్వు పాత్రలో రీచ్గా డిజైర్ దాన్ని పొందలేకుండా దాంట్లో తగ్గించినది దేవుని కంటే మనము దేవుని మహోగ్రతకు పాత్రలు అండి డిజైర్ మహోగ్రతకు పాత్రలని మనము ఆయన కరుణా సంపూర్ణుడై ఉండి ఆయన మహోగ్రతకు పాత్రమైనట్టుగా ఆయన కనికరం చొప్పున మనం ఆ ఉగ్రత నుంచి అద్భుతమైన వారిగా అందరూ పెట్టుకుంటారు ఆ కృపామయం నథింగ్ గురించి వాళ్ళకందరికీ అది ఆ పదాలు పనికిరావు
ఒక అన్నాడు అంబేద్కర్ మా యొక్క విమోచకుడే అన్నాడు. దేంట్లో విమోచించాడు ఆయన అంబేద్కర్? ఏదో కాన్స్టిట్యూషన్ తీసుకోవచ్చు, ఏమనుకోవచ్చు అంబేద్కర్ వాడు. బట్ ఈజ్ నాట్ రీడింగ్ మై లైఫ్. రీడింగ్ ఇస్ డిఫరెంట్, విమోచకుడు ఇస్ డిఫరెంట్. దాని వల్ల పక్కనే కాదు ఇది కొనుక్కోవడం, అలా కొనుక్కోవడం దాని యొక్క విలువైన ప్రాణం చెప్పి అమ్ముడు పోయిన పడలేదు. రెండవది కృపను గురించి నేను ధ్యానిస్తున్నాను. దేవుని యొక్క సమాధానం. కృప అంటే ది గ్రేస్ ఆఫ్ గాడ్ గవర్న్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. God's grace to govern the relationship continually, consistently between man and God. దేవుడికి మానవులకు నిరంతరం ఆ సహవాసాన్ని, ఆ కంటిన్యూషన్, ఆ ఫెలోషిప్ని కంట్రోల్ చేసి దాన్ని పరిపాలించేది ఏంటంటే దేవుని యొక్క యేసు ప్రభువు. If you don't have the grace of God, there is no relationship but being controlled with God, you and God. దేవునికి మానవునికి మధ్య సత్సంబంధాన్ని కలిగి చేసి నిరంతరం మనం కొనసాగించడం ఏంటంటే నీకు అందుబాటులో ఉన్న దేవుని కృప. దట్ ఈస్ ఇంపార్టెంట్. రెండవది the peace of God. The peace of God will govern the relationship between man and man. యేసు ప్రభువు అందుబాటులో సమాధానం ఏం చేస్తుందంటే, ఒకటి దేవునితో సమాధానం పరిచింది. రెండవది ప్రాముఖ్యం ఏంటంటే మనుషుల మధ్య సమాధానాన్ని నెలకొల్పేది ఏంటంటే యేసు ప్రభువు అందుబాటులో ఉన్నటువంటి సమాధానము. ఈనాడు సమాధానం లేదండి మనుషుల మధ్య. ఒక తల్లిదండ్రులు పుట్టినటువంటి అనందమైన సమాధానం లేదు. దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్. ఆ సమాధానం కొరకు రాజులు, నెపోలియన్, అలెగ్జాండర్, సో మెనీ చాలా పెద్ద ఆ సమాధానం కొరకు ప్రజలు నెలకొల్పాలని ప్రయత్నం చేసి ఓడిపోయినటువంటి వారు. ఒక సామాన్య వ్యక్తి 3.5 సంవత్సరాలు ప్రచారం చేసినటువంటి ఆ యేసుక్రీస్తు సమాధానం ఈనాడు ఈ లోకాన్ని ఎదుగుతూ ఉన్నది. మాట ఎదుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఆ సమాధానం కింద తల వంచిన వాడు కాబట్టి మానవునికి మానవుని మధ్య ఈనాడు సంబంధాన్ని కలిగి ఉన్నట్టు అర్థమైందంటే యేసు ప్రభువులో ఉన్నటువంటి సమాధానం. ఈనాడు భార్యాభర్తల మధ్య సమాధానం వాళ్ళు కలిగి అన్యంగా జీవిస్తున్నారంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ పీస్, యేసుక్రీస్తు సమాధానం. అది లేకపోతే ఆయన యొక్క సమాధానం అన్నం చేత మీరు బంధించకపోతే, సంఘంలో బంధించకపోతే, సంఘంలో వీళ్ళు సహోదరులు లేకపోతే కాబట్టి దేవుని కృప దేవునికి మానవునికి మధ్య నిరంతరం పరిపాలన కలిగి ఉంటుంది. కంట్రోల్ చేస్తాం. ఇదందరికీ మోటార్ వెహికల్ తెలుసు, 4 వీలర్స్ తెలుసు. దాని గవర్నర్ ఉంటుంది. అన్నది మెకానిక్ గవర్నర్ చేస్తాం. వీళ్ళని ఎలాగంటుంది, నేను ఒక గవర్నర్ ఎత్తికి ఎక్కాలనుకున్నాను. వీళ్ళు కమాండ్ ఏం కమాండ్ ఇస్తానండి అంటే ఫ్యూల్ కావాలో కమాండ్ ఇస్తుంది. మీరు యాక్సిడెంట్ అవుతామంటే ఫ్యూల్ కమాండ్, ఇంకా ఫ్యూల్ కావాలంటుంది, లేకపోతే కనెక్ట్ వచ్చేస్తుంది అండి. కాబట్టి అకార్డింగ్ స్పీడ్, అకార్డింగ్ హైట్ అండ్ డెప్త్ గవర్నర్ ఏం చేస్తుంది, ఫ్యూల్ కావాలి, ఇంత కావాలి, అప్పుడే నేను పైకి వెళ్తాను గవర్నర్ చేస్తాను. అది ఎలక్ట్రానిక్ గవర్నర్ సెట్ చేస్తాను. తెలుసు ఏదో తిప్పడం కాదు, యాక్సిడెంట్ ఎట్లా పోతుందని అర్థం చేస్తాను. కాబట్టి యేసు ప్రభువులో ఉన్నటువంటి కృప ఏం చేస్తుందంటే నీ నిత్య జీవితంలో ఎలా నడవాలి, ఎలా డౌన్ చేస్తూ ఉంటుంది. లేకపోతే పడిపోయినటువంటి ఎక్సిట్ ఫాల్స్ ఉన్నాయో పడిపోతావో జాగ్రత్త అని ఇవన్నీ కూడా నిరంతరం అనుకోవాలి. దేవుని కృప ప్రాముఖ్యంగా దేవుని కృప లేకపోతే దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. జీవితంలో ఆ జ్ఞానానికి నడిపిస్తుంటారు. దేవునికి సమాధానం ఈ రెండు కూడా మన జీవితాలు పనిచేస్తుంటాయి. వాటి కింద మనం కుటుంబం దేవుని కొరకు పోగొట్టుకున్నానికి ఎప్పుడు కూడా సాధారణ జీవితంలో సులువుగా చిక్కులు పెట్టి పాపం చేసుకోవాలి. ఈ విషయాల్లో నువ్వు సెన్సిటివ్గా ఉండాలి. లేకపోతే ఆ కృపను, లేకపోతే ఆ సమాధానం, దేవుడి జ్ఞానాన్ని ఖచ్చితంగా తెలుగురాజు పత్రిక 12వ అధ్యాయంలో ఇక్కడ హెచ్చరిక కూడిన మాట కావాలి. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నించుడు. పరిశుద్ధత లేకుండా ఎవరినూ ప్రభువును చూడదు.
మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని ఏదైనా వేరు ఏదైనా మొరటి అనేకులు అపవిత్రులైపోవునేమో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమలుచేసిన ఏసావు వంటి ద్రష్టులైనను వ్యభిచారులను ఉండేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎంత కఠినమైన పదాలు వాడబడ్డాయండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం అంటే దేవుని యొక్క ఆశీర్వాదం అండి. అది కాదు పోగొట్టుకున్నటువంటి ఏసియా వంటి ద్రష్టులైన శారీరమైన ఉండునేమో జాగ్రత్త పడి ఈ మాట వింటే చాలా సంగతి వస్తుంది. కృపను పోగొట్టుకుంటే తర్వాత ఆయన కన్నీరు కాచాడు, నాకు అర్థం చేసుకున్నాడు. వాటి నీడ్ ఆఫ్ గ్రేస్, దేవుని కృప ఎంత అవసరమైంది అని తను అర్థం చేసి కన్నీరు కాచినట్టుగా దేవుడు వాటితో రాదు. తర్వాత అతను ఏసావు తర్వాత ఆశీర్వాదం పండుగోని కన్నీరు వచ్చి దానికోసం చెప్తూ ఎదిగినను మారు మనసు పొందే అవకాశం జరుగుతుంది. కఠిన పాత్రపడి విసర్జించబడ్డాడు. చూడండి, ఏసావు ఉన్నాడు యాకోబు. మెటీరియల్ గా లోక సంబంధించినటువంటి వస్తు రూపంలో యాకోబు ఆస్వాదించబడ్డాడు. ఏసావు ఆస్వాదించబడ్డాడు మెటీరియల్ గా. ఆయన ఆస్వాదించబడ్డాడంటే చూడండి, వాళ్ళిద్దరు ఎన్కౌంటర్ అయినప్పుడు యాకోబు అనుకున్నాడు మా అన్నకి బహుమానాలు ఇద్దామని కొన్ని ప్రత్యేకపరిచాడు. మోటివేషన్ ఏంటంటే అన్నకి బహుమానం ఇచ్చేదని కాదు, అందులో ఉన్న కోపాన్ని తగ్గించేదానికి ఆ ప్రయత్నం అనుకున్నాడు. దట్ ఈస్ ద మోటివేషన్. మోటివేషన్ మీరు ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నారని దేవుడు చూస్తాడంటే అర్థమైందా? కాబట్టి ఆ రీతిగా తను సాటిస్ఫై చేయాలనుకున్నట్టు అనే ఆగ్రహాన్ని. అయితే వెళ్ళిన తర్వాత ఏసేపు అన్నాడు, నాకు అక్కర్లేదు నీకెంత అంత కూడా నాకు. ఇద్దరు సంపాదనలోనే ఆశ్రయించబడ్డారు మెటీరియల్ గా. అనుకోవచ్చు మెటీరియల్ గా నేను ఆశ్రయించబడాను కనుక ఆ మెరిట్ మీరేంటి గ్రేస్ కృపకు నేను చాలా పాత్రగా ఉంది, ఏం తక్కువ మాట అని అనేది వాడు ఉంటారు. అయ్యున్నాయి ఇయ్యున్నాయి గ్రేస్ పీపుల్ అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ చూడండి వారికి చాలా కాలేమో. ఇప్పుడు ఈ వాక్యంలో చూస్తే అన్ని ఉన్నాయి. మెటీరియల్స్ వస్తువులకు ఆశ్రయించబడ్డారు. బట్ లాకింగ్ ఈజ్ ద డీపెస్ట్ నీడ్ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ లాకింగ్ ఇన్ హిస్ లైఫ్. వాట్ ఈస్ ద డీపెస్ట్ నీడ్ ఇన్ యువర్ లైఫ్? ఈ జీవితంలో లోతైన అక్కలేదండి డబ్బులా కాదు. లోతైన అక్కలే అది కాదండి. ఒకటి పాపక్షమాపణ, రెండవది దేవునితో పొందుకునేటువంటి ఆ కృప, ఆ ఆశ్రయం. దట్ ఈస్ నీడ్. అది అవసరం అండి. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మ్యాన్. ఆ అక్కర దేవుడు చేశాడు. ఎక్కడ చేశారంటే దేవుడు నియమానుసారం కనబడుతుంది. 103 కీర్తనలో 3వ వచనం ఒక మాట కనబడింది. ఏం కనబడుతుందండి? ఆయన నా సంఘటనలను ఆయన నా యొక్క దోషములను క్షమించినాడు. తర్వాత సంకటాలు ఏంటంటే ఒకవేళ సంకటాలు ఉన్నాయండి. సంకటాల నుంచి ఎలా బయటపడతాం? మొదట వ్యక్తిలో ప్రాసెస్ ఏం జరగాలి? సంకటాలు ముగించుకోవాలంటే మొట్టమొదట దోషం క్షమించబడాలి. సమాజం నుంచి ప్రాణం విడిపించబడాలంటే మొట్టమొదటి ఏం జరగాలి? దోషం క్షమించబడాలి. అది నీ యొక్క అక్కర, లోతైన అక్కర. అది నీ దోషం క్షమించబడకపోతే, నా దోషం క్షమించకపోతే నా సంకటాలు కుదిరించబడవు. సమాధుల నుంచి నా ప్రాణము విమోచించబడదు. కరుణా కటాక్షంలో కిరీటంగా నేను పొందలేను. అది గ్లోరియస్ జ్ఞానం. దావీదుకున్నటువంటి జ్ఞానం చాలా గొప్పదండి. ఒకటే ఒక వ్యక్తి ఆత్మలో జీవించేటప్పుడు దేవునికి మంచి జ్ఞానం చెప్తూ రెండోది దేవుని స్థాయిలో నిలబడి ఒక మాట యాకోబు తన తండ్రిని ఆమెను మోసం చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆదికాండం 20వ అధ్యాయంలో అక్కడ బేతేలు దగ్గర అక్కడ ఆ రాత్రి అనుకున్నాండి లూజ్ అని కలగన్నాయి. కళ గురించి మీకు తెలుసు. పై నుంచి ఇచ్చిన వేయబడింది. దేవతలు ఎక్కడం మీరు కూడా తెలుసు. ఎందుకంటే దేవుని కృప మానవునికి దేవునికి మధ్య గవర్నర్ దగ్గర ఆయన ఇచ్చింది. గవర్నమెంట్ ఎక్కడం దిగటం గవర్నింగ్ రిలేషన్షిప్ వీటి బాటమ్ ఆ టాప్ కమని గాడ్. చూసి ఆయన అన్నాడు నిద్రలేసి నిశ్చయం ఈ స్థలము దేవుడినే స్థలము. ఇంకొక మాట ఏమన్నాడు? ఆ మాట గురించి నేను ఆన్సర్ చేయాలి. ఇంకో మాట ఏమన్నాడు బాబా? యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమని ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో
ఎంతో భయంకరమో. అంటే దిస్ ప్లేస్ ఈస్ వెరీ డ్రెడ్ఫుల్ టు మే. వీడ ఈ స్థలం దేవుడు నాకు తెలుసా నీకు? ఈ స్థలము ఈజ్ ఇట్ డ్రెడ్ఫుల్ టు యూ? భయంకరమా నీకు? భయంకరమైన ఆ స్థలం ఎందుకు కూర్చుంటావు? మనం చెప్పాలిగా కూర్చోం కదా. ఆ స్థలం భయంకరం అయితే నువ్వు ఎందుకు కూర్చుంటావు? ఎందుకు ఆనందిస్తావు, సంతోషిస్తావు? సంతోషించలేవు. అదేంటంటే హూ ఇస్ లివింగ్ ఇన్ సిన్, ఫర్ హిమ్ దట్ ప్లేస్ ఈస్ డ్రెడ్ఫుల్. కానీ యాకోబు పాపంలో జీవిస్తున్న మోసగారి జీవితంలో దేవుని సన్నిధి భయంకరమో వెళ్ళిపోయాడు. తర్వాత 20 సంవత్సరాలు అయిన తర్వాత ఎదైతే దగ్గర తన పాపం క్షమాపణ పొంది తిరిగి ఈ ఎస్టాబ్లిష్ ద రిలేషన్ విత్ గాడ్ అండ్ మ్యాన్ తనకు తిరిగి సంబంధాలు కలుపుకున్న తర్వాత అప్పుడు 35 అధ్యాయాలకు వచ్చినప్పుడు సకుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 35 అధ్యాయంలో అది కాదు, నువ్వు లేచి దేశాలకు వెళ్ళు, అక్కడ నివసించి బలిపీఠము కట్టుమో. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశాడంటే యాకోబు తన ఇంటిని సరిదిద్దుకుంటున్నాడు. చెప్పండి. చెప్పండి. కానీ వాడు ఏం చేశారు? ఏమైంది? రాసేసారా? ఏమి భయం దేవుని కృప వారి మధ్య ఉన్నది కనుక వారికి ఎవరు కూడా అన్యులు కానీ కృపలేని వాడు హాని కలుగు చేయలేదు. ఎప్పుడు వచ్చిందండి? ఒకప్పుడు దేవుని సన్నిధి భయంగా ఉన్నటువంటి ప్రియుడు దేవునితో తిరిగి సంబంధాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ దైవిక నియమం ఎలా పనిచేస్తుందంటే పాపం నియమం తీసుకున్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ డౌనర్ అంటే ఆ రిలేషన్షిప్ తిరిగి సంకోచపడింది. నువ్వు లేచి వెళ్ళంటే సిద్ధపడ్డాడు. సిద్ధపడిన తర్వాత భార్యతో మాట్లాడుతూ ఉన్నారు. భార్యలు వెంటనే రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు కూడా ఆ కుటుంబంలో భయం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే కుటుంబ యజమానుడు దేవుని యొక్క శిరసత్వం కింద, దేవుని కృప కింద వాడు ఉంటాడో, ఆ శిరస ఉంటాడో, అప్పుడు కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆ భయాన్ని కలిగిన వాళ్ళగా కనబడతారు. దట్ ఇస్ ఇట్. ఈనాడు నా భార్య మాట ఎంతో లేదండి, ఇద్దరు డబ్బులు ఖర్చు పెడుతుందండి, ఆ ఆశ యాశ కలిగిందంటే కారణం ఏంటంటే చెకప్ యువర్ లైఫ్. నువ్వు దేవునితో ఎలా సంబంధం కలిగినా, దేవునితో ఎలా అడిగావు సంబంధం కలిగినా, ఇంటిమేట్ రిలేషన్ కలిగినా, దట్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ చెకప్ అండ్ ఎక్స్పైర్ సెట్ అయితే యువర్ లైఫ్. దాన్ని అప్పుడు మాట్లాడు భార్యతో. ఇప్పుడు ఎలాగంటండి, యాకోబు ఏశావు దర్శించినప్పుడు భయంతో ఉన్నాడు. మొట్టమొదటి ఏశావు మొహం చూసి యాకోబు మాట్లాడినాడు. నేను నేను చూసినప్పుడు దేవుని ముఖంలో చూసినట్టుగా నేను చూస్తున్నాను అన్నాడు. నిజం కాదు అంటే ఉందా బాబా మాట? అంటే ఏశావును పైకి పొగుడుతున్నాడా? కాదు, పొగడటం లేదు. పొగడటం కాదు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం పడవచ్చు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం పడవచ్చు. త్వరగా రాదు, అసలు మెయిన్ సబ్జెక్ట్గా రావాలి. ఏడుగుతో కప్పినట్టు దయతో వాడిని కప్పాడు. చక్కదండి. అంటే చూడండి పిల్లలని ఏం చెప్తానంటే, యాకోబు ఏశావు దగ్గర వెళ్తున్నాడు, కలుసుకున్నాడు. ఏశావు యాక్చువల్ సంపాదనగా వచ్చాడు. ఎంతమంది వచ్చాడు? 400 మందికి వచ్చాడు. ఇవాంటి 5 ఇంటికి దాకా రివెంజ్ చేసిందే. తనలో రివెంజ్ పగ ఉంది, పగ సాధించాలని కత్తి తీసుకుని వస్తున్నాడు. ఆ పగలాదించే మనస్తత్వంలో నుంచి దేవుని కృప ఎలా నలిఫై చేస్తున్న విషయాన్ని నేను డ్రైవ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ ఇదే విధంగా దేవుని కృప పొందిన వాడు కనబడుతున్నాడు. దేవుని యొక్క దయ కేడిలాగా కప్పుకున్నాడు. ఎవరు? యాకోబు. వెళ్ళిపోయినప్పుడు శత్రువులు చూస్తున్నప్పుడు దేవుని యొక్క ముఖ కాంతి ప్రకాశింపజేసి అది ఇట్ రిఫ్లెక్ట్ అది ఫేస్ ఆఫ్ ఏశావు. ఏశావు యొక్క మీద రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రతిబింబం చేస్తుంది. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? ఏశావు నిజంగా దేవుని యొక్క ముఖాన్ని చూసినట్టుగా చూస్తున్నాడు. లేకపోతే కత్తి తీసి నడిపేసింది వాడికి. అలాగే దయాన్ని కేరువుతో కట్టినప్పుడు ఈ దయ అతనిలో కూడా రిఫ్లెక్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఎవరొస్తున్నారా మీరు ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ ఒక అధికారులకు వెళ్ళినప్పుడు ఈ నీడ్ దట్ దయ ఇది కావడం.
ఆ దయ నువ్వు కొనుక్కో. నేను ఒకసారి వెళ్ళాను, ప్రభా నీ దయాన్ని చేరుతున్నాను తప్పు, నేను నీ అధికారులకు వెళ్తున్నాను కాబట్టి అతిథిగా అతను దయ కలిగి నాతో మాట్లాడినట్టు సహాయం చేయాలి. అతను హృదయం గాయపరిచాడు, కఠినమైన మాట మాట్లాడేస్తాను భరించలేదు. వచ్చే కూడా పర్వాలేదు, ఉదాహరణ మర్చిపోవాలి. కఠినమైన మాటలు చాలా ప్రాబ్లం. కాబట్టి వాడిని భరించలేదు, ఇవంతా కూడా అవుట్ అయిపోతుంది. కాబట్టి ఎక్కడికి ఎక్సర్సైజ్ చేస్తున్నారు వాళ్ళకి, ఎక్సర్సైజ్ దేవుని యొక్క కృపను పొందేదానికి బాన్ ఎక్సర్సైజ్ రీచ్ అండ్ ఎవరి పార్ట్, లేకపోతే నువ్వు పొందలేడు. కాబట్టి ఏసే వెంటనే వచ్చి ఈ బిడ్డలు ఎవరు అంటున్నాడు, ఈ బిడ్డలు నీ లాభం ఇప్పించారంటే అంటే నా తమ్ముడి బిడ్డలు కట్టుకుంటున్నారు. అడగ వచ్చిన వ్యక్తి మామూలుగా అన్నదమ్ములు ఇళ్ళకి పోయారనుకో, మొట్టమొదటి ఎవరు ముందు పెట్టుకుంటారు, మాట న్యాయం అంటే మొట్టమొదట ఆ బిడ్డలు తీసుకుంటారు, తమ్ముడు బిడ్డలు తీసుకుంటారు. దట్ ఇస్ హ్యూమన్ రిలేషన్. దట్ హ్యూమన్ రిలేషన్ ఈజ్ ఎస్టాబ్లిష్ అంటే దట్ ఇస్ పీస్ ఆఫ్ గాడ్. కొత్తతో వచ్చినట్టు అన్నం చంపేస్తాడు, ఆకకుండా చంపుతాడు, వాళ్ళు కలిగినంత కూడా నాశనం చేయడానికి వచ్చాడు. కానీ బిడ్డలు తీసుకుంటారు. అదే మన మాట పిల్లలు వెళ్ళినప్పుడు మా బంధువులు కూడా ఈ పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడగడం అనేది మోడీ మాట. అనుకుంటాడు మా అన్న ఫోన్ చేశాడు కానీ కనీసం పిల్లలు ఎట్లున్నారని అడుగుతున్నాడు. How it is happy. It is a small feeling, but how it is going astray. ఆ ప్రేమ నుంచి ఎలా తగ్గిపోతాడు చూడండి, ఇట్ వెరీ ఇంపార్టెంట్. చాలా దగ్గరగా ఉన్నాయి. కానీ దేవుడు అలాగే మనం చెప్తున్నాడు. అందుకుంటేనే యాకోబులు కూడా ఆ సహోదరు వచ్చేసింది. తర్వాత కాన్ఫిడెన్స్ ఉంటుంది, నాకు ఎందుకు కూడా నాకు కూడా ఉన్నాయి, నువ్వు క్షేమంగా ఉన్నా కదా ఆలోచించాలి. హౌ ఇస్ చేంజింగ్ ద సిచ్యుయేషన్స్, దేవుడి కృప ఎలా చేంజ్ చేస్తుంది. కాబట్టి యూ నీడ్ దట్, యూ నీడ్. నేను అప్పుడు చెప్పేది బెంగళూరు మా ఇంటి నేను 4 సంవత్సరాలు అయిన తర్వాత ప్రమోషన్ ఎలివేట్ వస్తాను. వాళ్ళు అడుగుతారు, నువ్వు 4-5 సంవత్సరాల్లో వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ యూ హెవ్ గివెన్ టు ది డిపార్ట్మెంట్. కాంట్రిబ్యూషన్ అంటే సార్ నేను డైలీ కరెక్ట్ టైంకి వస్తున్నాను, కరెక్ట్ టైంకి పోతున్నాను, 8 గంటలు పనిచేస్తున్నాను, అది కాదు కాంట్రిబ్యూషన్. దానికి నువ్వు జీతం ఇస్తున్నారు కదా అంటారు. నువ్వు 8 గంటలు పనిచేసి జీతం ఇస్తున్నారు కదా, నీకు ఎందుకు ప్రమోషన్ అంటారు. ఆ 8 గంటల కంటే డిపార్ట్మెంట్కి నువ్వు లాభదాయకంగా ఏం పని చేసినావు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, దట్ ఈస్ వై యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్. ఏం చేశారో చెప్పు అంటారు. అప్పుడు నేను ఏదో చెప్పాలి, ఏదో కొన్ని క్రెడిట్స్ చేసి ఉంటారు, అవుట్ స్టాండింగ్ వర్క్స్ అవన్నీ బ్రోచర్లు రాసుకొని చక్కగా దాన్ని బైండ్ చేసుకొని ఒక 10 మంది కూర్చుంటారు. వెంటనే గోన్లో పిలుస్తారు, గోన్లో కడతారు, ఎందుకంటే చుట్టూ కూర్చుంటారు. అక్కడ చైర్మన్ అంటాడు, బయట కూర్చున్నారు ఎక్స్పర్ట్. ఎందుకు చెప్తున్నా అంటే ఎవరొస్తున్న పిల్లలకి దేవుని కూడా మీ జీవితాల్లో ప్రతి చిన్న విషయాలు కూడా ఎలా ఆపరేట్ చేయబడుతున్న విషయాన్ని ఎంకరేజ్మెంట్ ఉన్నది మాట్లాడుతున్నాను. అంటే సమయం చేస్తున్నారు. ఎందుకంటే నా హృదయం అనిపించింది చెప్పడం లేదు. నేను వెళ్ళినప్పుడు ఎంత పడుతున్న ప్రభు అయింది, ప్రభా ఒక క్రైస్తవుడిగా సెంట్రల్ గవర్నమెంట్లో వెళ్తాం, ఇప్పుడు కష్టమైంది. అయితే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ఫర్ యూ. నీకది నేను చెప్పలేకపోవచ్చు, వాళ్ళు నన్ను కంట్రీ కూడా లేకపోవచ్చు, నాకు ఇవ్వడానికి కూడా ఆల్రెడీ కూడా డిసైడ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ దే ఐ నో దట్, బట్ వాట్ ఈస్ మీరు ఇస్తానంటే నేను చెప్తాను. ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నా చేతిని నీకు సాగుగా ఉంచి నీ నోట నా మాటలో గురించి యశాయపడు అధికారం కూడా ఇచ్చారు. వాళ్ళ దగ్గర వచ్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చూశారు, లోపలికి వెళ్ళారు. కంగారుగా ఉంటుంది, ఎంతమంది కంగారుగా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రమోషన్ పోయిందంటే నాకున్న జ్ఞానపడదు పైకి వచ్చేస్తారు, వాడి కింద నేను పని చేయాలి. అర్థమవుతుందా? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది దేవుడు కృపామయం, దేవుడు చాలా జాగ్రత్త పనిచేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క జోక్యము చిన్న విషయాల్లో కూడా పెద్ద విషయాలనే కాదు. ఈ వాట్స్ ఇంటర్వెన్షన్ ఈజ్ అఫైర్ ఇన్ హిజ్ ఇంటర్వెన్షన్ ఇది స్మాల్ అఫైర్స్ ఆఫ్ మ్యాన్ హాయ్. ఆయన జోక్యం చిన్న చిన్న విషయాల్లో కూడా జోక్యం కలిగి చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ కృప ఈ కనికారు జ్ఞానం కదా అధీనంగా ఉంటావో అప్పుడు పనిచేస్తారు. యూ టేక్ కేర్ అండి, యూ టేక్ కేర్. ఎందుకంటే ప్రభు నాకే ఆధారం కృప బయట అడుగుతూ వచ్చాను. వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ చైర్మన్ డిపార్ట్మెంట్ చైర్మన్ అడుగుతున్నాడు, ఎక్స్పర్ట్ బయట నుంచి వస్తాడు. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కావాలి ఉద్యోగం చేశారని చెప్పకుండా బయట నుంచి ఒక న్యాయపతిని తీసుకొస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ అది నుంచి వస్తాడు, రిటైర్డ్ అయిపోయింటాడు. అంత జ్ఞానం అంతా పరిపాలన ఉంటుంది. జ్ఞానం వాళ్ళు వేస్తారు చూస్తారు, వేసి ఒక క్వశ్చన్ వేస్తే ఈ చైర్మన్ అంటున్నాడు, చైర్మన్ ఆల్రెడీ నాకు ఇవ్వకూడదని ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తెలుసు నాకు సంగతి. ఆ క్వశ్చన్ వేస్తే అతను అన్నాడు, మీ సపరేట్ కదా బోర్డు మీద బోర్డు కలిపి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ కష్టమే. వాళ్ళు ఏం చేస్తారు సార్, ఎక్స్ప్లెయిన్ చేసి నవ్వుతాను చదివిస్తారు, వెళ్ళిపోతుంది. అలాగే కంగారు పెట్టేస్తాను, దరిద్ర మైండ్ దానికోసం ఉంటారు. ఆ కంగారులో నుంచే నువ్వు సక్సెస్ తీసుకురావాలి. ఒకసారి మానవుడికి అసాధ్యం విషయం.
వెంటనే అప్పుడు వస్తుంది అన్నాడు, అక్కర్లేదు ఆ బోర్డు మీరు కాగితాలు ఉండి అక్కడ రాసి ఇవ్వాలి. ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే గాడ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని జ్ఞాపకం చేసి ఇక్కడే తనకు వర్కౌట్ చేసి అని అన్నాడు. సరే ఈ చైర్మన్ ఏమన్నా ఎందుకు అయి రాదు చెప్పలేదు ఇవాళ జనరాజన పూర్తిగా నేను వర్కౌట్ చేయాలి చెప్పలేదు. దాదాపు ఒక 50-60% వర్కౌట్ చేశాను. టైం అయిపోయింది, ఇంకా ఎవరు ఆ 5 టైం అయిందంటే ఇచ్చేసి అక్కడ దేవుని కృపను మర్చిపోయారు. దేవుడు మాత్రం మర్చిపోయి మాకు చేస్తూ ఉంటాడు, రింగ్ వర్కౌట్గా ఉంటాడు. ఇచ్చేసిన తర్వాత ఆయన చూసి ఆ కాగితాన్ని మర్చింది. వెంటనే ఇది చైర్మన్ అంటాడు, సార్ ఆ కాగితం 14 మంది సర్క్యులేట్ చేయాలి సార్, 14 మంది మెంబర్ దాన్ని చూసి అది ఓకే అంటే అతను మార్పులు వేయాలి అంటే అప్పుడు వెంటనే అంటున్నాడు, అక్కర్లేదండి ఈ క్వశ్చన్ నేను అడిగాను, ఈ క్వశ్చన్కి అతను నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఇచ్చాడు. నేను ఇచ్చా ఆన్సర్ లేదట కాదు అది అనేస్తున్నాడు అతను. మాట్లాడవచ్చింది మళ్ళా ప్రెస్ చేశాడు. ఇక్కడికి ఎక్కడో సెంట్రల్లో మీరు పనిచేసింది అక్కర్లేదు నా అని మళ్ళీ చూసుకోలేదు. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఓకే అనేసాడు అంతే. తర్వాత క్వశ్చన్ అడిగి చెప్పాను, ఏం చెప్పానంటే ఆన్ డేట్లో నాకు ప్రమోషన్ వచ్చింది. ఆన్ డేట్లో ఇది ఏమవుతుందంటే ప్రతి చిన్న విషయాలు కూడా దేవుడు నీ పక్షంగా ఎలా పనిచేస్తాడు, ఎలా జోక్యం కలుగు చేస్తాడు, కృపామైన ప్రభుని నీకు తెలియజేస్తున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. అదిగా సక్సెస్ఫుల్ ఆయన తీసుకోవడం అది నా జీవితంలో నేను అంచెలంచెలుగా ఆయన కృపను ఆయన జ్ఞానాన్ని అనుభవిస్తూ ఎదిగినటువంటి పరిస్థితిని ఇప్పుడు మన బల్లైపోయి సమయం అందించే టైం ఇప్పుడు కూడా టైం అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఒకటి 2 విషయాలు వల్ల దేవునికి ఆశీర్వాదం. ఎందుకంటే యోహాను 10వ అధ్యాయంలో ఆ 10వ అన్నాడు, నేను సమృద్ధిగా జీవాన్ని ఇచ్చుకు తిని అన్నాడు. God expects only one thing, that the children should have an abundance.